ఈ చిట్కాలతో సాధ్యమే. భవిష్యత్తును అంచనా వేయండి. భవిష్యత్తును అంచనా వేయడం తేలికేమీ కాదు. ఇది పెద్ద సవాలే. ప్రపంచంలో భవిష్యత్తును కరెక్టుగా అంచనా వేసిన వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఎందుకిలా అంటే ప్రపంచంలో అనిశ్చితి ఎక్కువ. అందువల్ల ఎప్పుడు ఏమవుతుందో అనేది అంత ఈజీగా తెలియదు. అయితే కొన్ని పద్ధతులున్నాయి. వాటిని ఫాలో అయితే మీరు భవిష్యత్తును దాదాపు అంచనా వేయగలరు. అవేంటో చూద్దాం. మీరు గత చరిత్ర డేటాను విశ్లేషించాలి. ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఎలా మారాయో చూడాలి. గత ఘటనల ఆధారంగా మీరు భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయగలరు. ఉదాహరణకు 50 ఏళ్ల కిందట ఇండియా ఎలా ఉందో, ఇప్పుడు ఎలా మారిందో చూసి దాన్ని బట్టి వచ్చే ఏళ్లలో ఎలా ఉంటుందో అంచనా వేయగలరు. అయితే మీరు గతాన్ని సరిగ్గా విశ్లేషిస్తేనే మీ ఫ్యూచర్ అంచనా కరెక్టుగా ఉండగలదు. మీరు రకరకాల సబ్జెక్టులకు సంబంధించి నిపుణుల్ని కలవాలి. వారు తమ సబ్జెక్టులపై లోతైన అవగాహన కలిగి ఉంటారు. వారు చెప్పే విషయాలు, వారు ఎదుర్కొన్న అనుభవాలు మీకు ఓ డేటాలా మారతాయి. వాటి ఆధారంగా మీరు భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ గత 20 ఏళ్లలో ఎలా ఉందో ఆ రంగ నిపుణులు బాగా చెప్పగలరు. తద్వారా వచ్చే 10 ఏళ్లలో ఎలా ఉంటుందో మీరు అంచనా వేయగలరు. ఉదాహరణకు భవిష్యత్తులో పెట్రోల్ లభిస్తుందా అనే అంశాన్ని అంచనా వేస్తే, లభిస్తే ఎలా ఉంటుందో, లభించకపోతే ఎలా ఉంటుందో, అసలు పెట్రోల్ వాడకం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందా లేక పెట్రోల్ బదులు మరేదైనా ఆల్టర్నేట్ వస్తుందా, ఇలా భిన్న అంశాలను టచ్ చేయవచ్చు. తద్వారా మీ ఫ్యూచర్ అంచనా ఆసక్తిగా, విశ్లేషణాత్మకంగా ఉంటుంది. భవిష్యత్తును మీరు బాగా అంచనా వేయాలంటే రోజువారీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండాలి. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ట్రెండ్కి తగినట్లు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు మీరు భవిష్యత్తును చాలా సునిశ్చిత పరిశీలనతో అంచనా వేస్తారు. రకరకాల రంగాలపై మీ అవగాహనను రోజూ పెంచుకుంటూ పోవాలి. తద్వారా మీరు ఆల్రౌండర్ అవుతారు. మీలో నిపుణత పెరిగి ప్రెడిక్షన్ బాగా చేస్తారు. భవిష్యత్తును అంచనా వేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే రేపు ఫలానా జరుగుతుంది అని మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి. అలా జరిగితే మీ అంచనా కరెక్టుగా ఉన్నట్లు. అలా జరగకపోతే ఎక్కడ తేడా వచ్చిందో ఎనలైజ్ చేసుకోవాలి. అలా రోజూ ప్రాక్టీస్ చేయాలి. మీలాగే భవిష్యత్తును అంచనా వేసే వారితో మాట్లాడాలి. తద్వారా మీలో షార్ప్నెస్ పెరుగుతుంది. మొత్తంగా ఓ విషయం మర్చిపోవద్దు. భవిష్యత్తును ఒక 100% ఖచ్చితత్వంతో ఎవరూ అంచనా వెయ్యలేరు కూడా. అయితే ఈ రోజుల్లో లభించే రకరకాల విశ్లేషణలు, డేటా, టెక్నాలజీ కారణంగా ఫ్యూచర్ని మాక్సిమం ఖచ్చితత్వంతో అంచనా వేసేందుకు మాత్రం వీలవుతుంది. దీనిపై మీరు పట్టు సాధిస్తే నలుగురిలో మీరు స్పెషల్ అవుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.